మొన్ననేగా మినిస్టర్ కోమటిరెడ్డి సారు సీఎంతోనున్న దోస్తాన్ గురించి వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే అని సినిమా పాటను సెట్ చేపించి సోషల్ మీడియాలో పెట్టింది. ఇక అదే స్పీడ్ తోని పోతురు ఇద్దరు. కోమటిరెడ్డి సార్ పాటతోని వాళ్ళ నడుమ ఉన్న రిలేషన్ చూపెడితే సీఎం సార్ దానికి ఫెవికాల్ పూసినట్టు గట్టిగా వేసిండు. 2-3 రోజుల సంది కోమటిరెడ్డి సార్కు పానం బాలేదట. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి కుత్క పురాగా కూలబడ్డదట. ఇంతకుముందు కేసీఆర్ సార్ దావకాల షరీకైనప్పుడు గిట్టనే అయితే అదే దావకాల కోమటిరెడ్డి సార్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దావకాలు ఉన్నంతసేపు తగ్గినట్టే తగ్గి మళ్ళా ఎప్పటిలెక్క అయిందట గొంతు నొప్పి. ఇక నిన్న మొన్న ఢిల్లీకి, హైదరాబాద్ కు, నల్గొండకు ఇరాటం లేకుండా తిరిగిండుగా సారు. ఈ మొక్కలనే గొంతు నొప్పి ఇంకెక్కువ అయిందట. ఇక ఇట్లయితే కాదు, దీన్ని మొత్తానికే నయమైతట్టు చేసుకుంటే మంచిది అనుకోని హైటెక్ సిటీలో యశోద దావకాల షరీకైండు. 2 రోజుల సంది ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నది. అయితే మంత్రి సార్ ఇట్లా దావకాల షరీకైండని ముచ్చట తెలుసుకున్న సీఎం రేవంత్ సారు ఆయన వల్కరిస్తేందుకు దావకానకు పోయిండు. సీఎం సార్ ఓంగానే లేచి నిలబడి వెల్కని చెప్పిన కోమటిరెడ్డి సారు అయ్యో ఇంత దూరం ఎందుకు వచ్చినావు అన్నా అని అన్నాడట. దోస్తానికంటే ఎక్కువనా ఎంకనా అయితే కానీ పానం ఎట్లుంది అని అరుచుకున్నాడట. ఇక డాక్టర్లను కూడా పిలిపించి ఎంకనకు ఏం ట్రీట్మెంట్ నడుస్తుంది, సమస్య ఊకుగా ఎందుకు వస్తుంది అని అన్ని అడిగి తెలుసుకున్నాడట. ఇక సీఎం సార్ పలకరిస్తేందుకు వచ్చే వరకు కోమటిరెడ్డి సార్ మస్తు ఖుషి అవుతున్నాడట. పాత పంచాలు, కొట్లాటలు అన్ని పక్కకు పెట్టి ఇగో వీళ్ళు ఈ తీరే కలిసి ముంగడి పోతున్నారు. ఇప్పుడు చెప్పు కోమటిరెడ్డి సార్ సెట్ చేపించిన పాట ఎంత మంచిగా పని చేసింది. ఏదైనా గింతే మనసులో పెట్టుకొని బతికితే ఇద్దరికి సమస్యనే. ఎక్కడ దక్కని నడిచే చేతిలో చేసుకుంటే హ్యాపీగా జాలీగా ఉండొచ్చు. ఏమంటారు?